మరి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 36-37 చదవండమ్మా. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పుణ్య పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. చదవబడినటువంటి వాక్య భాగమును వివరించడానికి నీ సిలువ చెంత నన్ను మరుగు చేసుకోండి. నరపుత్రుడా, నువ్వు నిలబడు, నీలో ఉండి నేను మాట్లాడతానని పలికిన ప్రియ ప్రభువా, సన్నిధి నీది తండ్రి, బలిపీఠము మీది ప్రభువా, బిడ్డలు నీ వారు దేవా, వాక్యము నీది తండ్రి. నన్ను నీ సిలువ చెంత మరుగు చేసుకోండి. అలనాడు యేసుతో మాట్లాడుచున్నారు. నరపుత్రుడా, నువ్వు నిలబడు, నీలో ఉండి నేను మాట్లాడతాను అని సెలవిచ్చినట్లుగా బలిపీఠము చెంత నిలబడింది నేనైనప్పటికీ మాట్లాడేది మీరే కనుక చదవబడిన వాక్యమును బోధించడానికి, విశదీకరించడానికి, మాట్లాడడానికి నీ కృప చూపించి ఈ మానవ స్వరము మరుగు చేసి దైవ స్వరము ద్వారా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 16వ వచనమును మనము చదువుకున్నాం. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా వచ్చాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా ఏం మాట్లాడాలి అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నప్పుడు ఆత్మ ప్రేరేపణను బట్టి దేవుడు చూపించినటువంటి వాక్యము మార్కు సువార్త 8వ అధ్యాయం 16, 36, 37 వచనాలు మనకు చూస్తే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమీ ప్రయోజనము? మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమీ ఇయ్యగలుగును? నిజమే కదా అండి. లోకములో యేసుక్రీస్తు ప్రభువారు సువార్తని అందిస్తున్నప్పుడు, ఆయన వాక్యమును బోధిస్తున్నప్పుడు ఒక మాటని హెచ్చరిక చేశారు. ఎవరైతే ఆయనని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో మరి నడుస్తూ ఉంటారో వారి కొరకు కొన్ని మాటలు హెచ్చరిక చేస్తూ ఈ 8వ అధ్యాయము 34వ వచనము 35వ వచనమును కూడా చూస్తే అక్కడ తెలియజేస్తా వచ్చారు. ఆయన శిష్యులు జన సమూహము దగ్గర నుండి మరి వెళ్ళిన తర్వాత అక్కడ వారిని పిలిచి ఒక మాట చెప్తున్నారు. చూడండి 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏం చెప్తున్నారంట యేసుక్రీస్తు ప్రభువారు? ఎవరైతే మరి అక్కడ ఉన్నటువంటి జన సమూహం అని పిలిచారు, ఆ జన సమూహముతో పాటు మరి శిష్యులను కూడా పిలిచి ఒక మాట ఆయన చెప్తున్నారు. అక్కడ శిష్యులైనా సరే, వాక్యం వినడానికి వచ్చినటువంటి జన సమూహం అయినా సరే, ఎవరైనా సరే ఆయన సన్నిధిలో ఎట్లా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎలాగా ఆయననే సిలువ ఎత్తుకోవాలి అంటే ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలిగా ప్రతి నిత్యము మన సిలువ మనమే ఎత్తుకోవాలి. అంటే సిలువ అంటే ఇంత పొడుగు నిలువు కర్ర, ఇంత పొడుగు అడ్డకర్ర కాదండి. మన జీవితమును మరి నిత్యము ఉపేక్షించుకోవాలి. ప్రతి నిత్యము మనము పరీక్షించుకోవాలి.
ప్రతి నిత్యము కూడా మన ప్రాణమును మరి ఆయన సన్నిధిలో రక్షించుకోవాలి అంటే ముందుగా మనము ఉపేక్షించుకోవాలి. అందుకే ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆయన నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు అంటే ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోండి. తన ప్రాణము పోగొట్టుకున్నవాడు అంటే ప్రాణము పోయిన తర్వాత మనిషి ఏమైపోతాడు? కానీ ఆ ఉద్దేశంతో ఆయన చెప్పట్ల. ఆత్మానుసారంగా కొన్ని విడిచిపెట్టి కొన్ని మరి ఆయన కొరకు జీవించే జీవితాలు ఉంటాయి. వాటిని వివరిస్తూ చెప్తూ వచ్చారు. అందుకే ఆయన చెప్పారు, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునట వానికి ఏమీ ప్రయోజనం. ఇక్కడ ఒక వ్యక్తి ఈ లోకములో పడి, ఈ లోక సంపాదనలో పడి, ఈ లోక జీవితాల్లో పడి మరి ఈ యొక్క ప్రాణమును నిర్లక్ష్యము చేసి అంటే ఆత్మను నిర్లక్ష్యము చేసి సంపాదించుకున్నటువంటి సంపాదనను బట్టి ఏమీ ప్రయోజనం. నిజమే, చాలా మరి దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అందరూ యూట్యూబ్ చూస్తారు, చూడని వారు ఎవరు లేరు. మరి దగ్గరికి మధ్య కాలంలో ఈ వారం అంతా కూడా ఒక వీడియో చూస్తూ వచ్చాను. ఏంటి అంటే ఆ వీడియో చూస్తున్న ప్రతిసారి ఈ మాట నాకు జ్ఞాపకం వస్తుంది, చూసిన వారికి అర్థం అవుతుంది. ఏంటంటే ఒక ఘనమైనటువంటి వివాహం. ఎవరిదండి? ఒక ఉన్నతమైనటువంటి ధనవంతుడు కలిగినటువంటి ప్రపంచంలోనే అతి ధనవంతుడు మరి అంబానీ గారు కుమారుడి యొక్క వివాహం. మనం ఎలాగా వెళ్ళలేము కదా, యూట్యూబ్లో వస్తుంటే చూస్తున్నాం. నిజంగా ఆ వివాహమును చూస్తున్నప్పుడు, దేవుడు వారిని దీవించిన విధమును చూసినప్పుడు, అక్కడున్న పరిస్థితులని చూసినప్పుడు ఒక వాక్యము అనగా ఈ వాక్యము నాకు జ్ఞాపకం వచ్చింది. సర్వలోకమును సంపాదించాడు, సర్వ ఆస్తిని సంపాదించాడు, ఉన్నతం అంటే ఇంకా ఆ ఆస్తికి వెల కట్టలేము అసలు, ఇంకా దాన్ని ఇంత అని దాన్ని కొలవలేము. అలాంటి స్థితిగతిని అనుభవిస్తున్నటువంటి అతను ఒకసారి చెప్తూ వచ్చాడు, ఒక మాట చెప్తూ వచ్చాడు. ఆ ధనవంతుడైనటువంటి అంబానీ గారి భార్య ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడ్చారంట. ఏమంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడ్చారంట. మరి వారిని బట్టి మనము పోల్చుకుంటే మనము చాలా ధన్యులం కదా. ఆస్తి లేకపోయినా అంతస్తు లేకపోయినా మనకు తగిన విధముగా దేవునిలో నిలిచి ఉన్న మనకి సంతోషం ఉంటుంది. చూడండి, ఎందుకు వారు ఏడుస్తూ వచ్చారు? ఎందుకు అంత ఘనముగా వివాహం చేస్తున్నారు? మనిషి జీవించబడడానికి మరి డబ్బు ఉంటుంది కదా. మనం అనుకుంటాం మనిషి మనము చక్కగా బతకాలి, హోదాగా బతకాలి, ఎంతో ఉన్నతమైన స్థానంలో బతకాలి. అవన్నీ బతకాలి అంటే ఏముండాలంటే డబ్బు ఉండాలి కదా అనుకుంటాం. ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకునే వానికి ఏది ప్రయోజనం? అంత ఘనమైనటువంటి వివాహం చేస్తున్నాడు. వారిలో సంతోషం ఉందా? వారిలో ఏముంది అంటే దుఃఖమే ఉంది. ఎందుకని? అతని కుమారుడికి కలిగినటువంటి స్థితిగతిని బట్టి వారు బాధపడుతున్నారు. ఈ రోజున మీకు ఒక ఉపమానము చెప్తాను. ఇక్కడ వాక్యము చెప్తుంది, సర్వలోకము సంపాదించుకుని సర్వలోకమును మరి అక్కడ కూడబెట్టుకుని ఈ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ ఆత్మకి రక్షణ లేకపోతే ఏం ప్రయోజనం? ఎక్కడికి వెళ్ళిపోతాం? నిత్య నరకానికి. నిజంగా కుటుంబము మరి చేస్తున్నటువంటి హంగామా అంటే ఆ ఖర్చు, ఆ విధానం, ఆ పరిస్థితి, ఆ వివాహం దగ్గర 4 నెలల నుంచి 5 నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. కోట్లే, వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఆ కుటుంబంలో ఒక్కరికైనా రక్షణ మార్గం ఉందా అంటారా? లేదండి. చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసా అంటే తెలియదండి. కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ చెప్తే ఎన్నో దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, మంచి పనులు చేసి ఉండొచ్చు, ఎన్నో కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ ఆత్మక రక్షణ అనేది లేదు.
అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు? ఆ కుమారుడులో ఉన్నటువంటి వ్యాధిని బట్టి ఎన్నో లక్షల వేల కోట్లను బట్టి ఖర్చు పెట్టి బాగు చేయించవచ్చు, కానీ డబ్బుకి బాగా ఉన్నటువంటి వ్యాధి అతనిలో ఉంది కదా. అది ఎవరు పెట్టారంటారు? నిజంగా ఆ కుటుంబం రక్షించబడితే ఎంత ధన్యకరము ప్రభువా అని ఆత్మలో కొంచెం సేపు బాధపడ్డాను. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమీ కలుగుతాడు అని చెప్తూ దేవుడు వాక్యం ఒక చోట చెప్తూ వస్తుంది. ఏమని అంటే చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభువా చెప్తూ వచ్చారు. మరి మన విధానమును బట్టి, మన స్థితిగతులను బట్టి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు? చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి కొన్ని వచనాలు చూస్తే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానము చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటి ఆ ఉపమానము అంటే, మరి అక్కడ ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిందంట. ఎలా పండిందండి? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండేను. అప్పుడు అతడు, నా పంటని సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతనని తనలో తాను ఆలోచించుకుని ఇలాగ చేశాను. ఎట్లా చేశాడు ఈ ధనవంతుడు? తన ఆస్తిని బట్టి, తన భూమిని బట్టి, తన ధనమును బట్టి, తనకున్నటువంటి సమృద్ధి అయినటువంటి స్థితిగతిని బట్టి ఇదంతా దాచడానికి చోటు లేదే, అసలు ఏం చేస్తే బాగుంటది అని చెప్పి చిన్నగా ఉన్నటువంటి ఆ కొట్లు పడగొట్టి పెద్దగా కట్టాడంటండి. అక్కడ ఉన్నటువంటి సమృద్ధి అయినటువంటి పంట, సమృద్ధి అయినటువంటి ధనము, సమృద్ధి అయినటువంటి మరి స్థితిగతి అంతా కూడా అందులో ఉంచుకున్నాడంట. ఉంచుకున్నప్పుడు వాక్యము చెప్తుంది, దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ ఆయన చెప్తూ వచ్చాడు కదా, ఈ ధనమును, ఈ ఆస్తిని అంతటిని కూర్చుకొని 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు, ఒక రోజు 2 రోజులు కాదండి, ఎన్ని సంవత్సరాలంట? అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునో అతనితో చెప్పాను. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ ధనవంతుడితో. దేవుడు వివరిస్తూ వచ్చాడు, ఇంత చేస్తావు కదా, ఇంత సంపాదించావు కదా, ఇన్ని కూడబెట్టావు కదా, ఈ కొట్లు నింపావు కదా, ఇవన్నీ నింపినటువంటి ఈ సంపాదనని నువ్వెన్నో అనేక సంవత్సరాలు తిని కూర్చుని మరి తిందామని ఆలోచిస్తున్నావు కదా. ఓరి వెర్రివాడా, ఇప్పుడే నీ ప్రాణాన్ని అడుగుతున్నారయ్యా, నీ ప్రాణమును వెళ్ళిపోతే దానికి ప్రతిగా నువ్వేమి ఇస్తావు? ఏం చేస్తాం మనం ప్రాణం వెళ్ళిపోతే? ఏం చేయగలుగుతాం మన ప్రాణము ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోతే? అందుకే దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడ అంటున్నాడు కదా. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? కృప చూపించే దేవుడు. ఆయన సన్నిధిలో ఒక వాక్యము చెప్తుంది, పాపి తన పాపమును బట్టి మరణించడం నాకు ఇష్టము కాదు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న మన ఆత్మ ఆయన సన్నిధిలో చాలా విలువైనది. మన జీవితము, మన విధము మనకి చాలా సార్లు విలువైనదిగా కనపడుతుంది. అలాగే ఈ ఆత్మ కూడా ఆయన సన్నిధిలో చాలా విలువైనది. అందుకే నశించిపోతున్న ప్రతి పాపుని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నశించిపోవడము అంటే ఆయన మార్గంలో నడవకపోవడమే. నశించిపోవడము అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మార్గమును ఎక్కడికి నడిపిస్తుంది, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే ఆలోచన లేనటువంటి మార్గములో నడుస్తున్నటువంటి
ప్రతి పాపిని కూడా రక్షించి రక్షణ మార్గంలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణము పెట్టారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఒకవాడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకేమి ప్రయోజనం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసయ్య గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము యేసయ్య గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఒక చక్కనటువంటి మాట చెప్తూ వచ్చాడు యేసయ్యతో, నరపుత్రుడా, నీవు ఈ మాటను ఒక్కసారి మరి ఆలోచించు, ప్రకటన చెయ్యి, మాట్లాడు అని చెప్పి మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం, ఎవరైనా దుర్మార్గ పనులు చేస్తున్నప్పుడు, మరి భయంకరమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు, చిచ్చి వీడు ఎందుకు భూమి మీద ఉన్నాడు, వీడు పుట్టకపోతే మంచిది, వీడు చనిపోతే మంచిది అనే సందర్భాలు మన కుటుంబాల్లో వచ్చినాయి కదండి, మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు అట్లా కదండి. చూడండి, యేసయ్య గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనమును చూస్తే, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. దుష్టుడు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అతడు ప్రాణము పోగొట్టుకోవడము దేవునికి సంతోషము కాదు. అందుకే చెప్తున్నాడు, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే ఒక దుర్మార్గుడు అంటే ఒక దుష్టుడు అంటే ఇక్కడ చక్కనటువంటి మాటని తెలియజేస్తా వచ్చారు. మరి దుష్టత్వము అంటే చూడండి, ఒక మనిషి దుష్టుడుగా ఎప్పుడు మారుతాడంటారు. ఒక మనిషిలో ఉన్నటువంటి లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము ఎక్కడికి తోడుకుని వెళ్తుంది అంటే అక్రమములోనికి తోడుకుని వెళ్ళిపోతుంది. ఈ అక్రమము చేత ఆ ప్రేమ చల్లారిపోతుంది. ఈ ప్రేమ చల్లారిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే దేవుని ప్రేమ నీలో నుండి చల్లారిపోయినప్పుడు లోక సంబంధమైనటువంటి ప్రేమలు మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ యొక్క స్థితిగతిని బట్టి ఆయన చెప్తున్నాడు, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం, ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. ఆయన చెప్తున్నాడు, ఈ అక్రమం ఏం చేస్తుంది, ఈ అక్రమము మనిషిని క్రమము తప్పిస్తుంది. అందుకే మరి యాకోబు పత్రికలో తెలియజేస్తున్నాడు, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై ఏం కంటదంట, మరణమును కంటారు. అంటే మానవుని యొక్క హృదయంలో మొట్టమొదటిగా ప్రారంభించేది ఏంటి అంటే, మొలకెత్తే విత్తనము ఏంటి అంటే ఆశ. ఆశ ఉండడం మంచిదే, కానీ ఎక్కువ దురాశ ఉన్నదనుకో అది ఎక్కడికి చేతి తీసుకెళ్తుంది. అందుకే ఆయన ఒక మాట చెప్తున్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఒక ఉపమానము చెప్తాను. ఒక నగరం ఉంది. ఆ నగరములో మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు లక్ష్మీపతి. ఏ పేరండి? ఏ పతి? లక్ష్మీపతి. అతడు ఒక సామాన్యమైనటువంటి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆ పట్టణములో జీవిస్తున్నటువంటి అతని పట్టణములో ఉన్నటువంటి జీవితమును కొనసాగించుకుంటున్నటువంటి తరుణములో అతను నివసిస్తున్నటువంటి ప్రాంతములో మంచి ఒక అందమైనటువంటి బిల్డింగ్ ఆనుకొని ఉంది. జాగ్రత్తగా వినండి, ఒక అందమైనటువంటి బిల్డింగ్ అతని ఇంటిని ఆనుకొని ఉంది. ఆ యొక్క బిల్డింగ్ చూస్తున్నాడు కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి కదా. చాలా సార్లు కోటీశ్వరులు ఇల్లు చూస్తామే కానీ లోపలికి మనము వెళ్ళలేం. ఆ బిల్డింగ్ చూస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ ఎవరండి వారు అంటే అక్కడ చెప్తూ వచ్చారంట అనేక మంది, అతడు చాలా కోటీశ్వరుడు, గొప్ప ధనవంతుడు, అతనిని చూడాలన్నా ఆ భవనంలోనికి వెళ్ళాలన్నా సామాన్యమైనటువంటి పరిస్థితి కాదు అని చెప్పారంట. అప్పుడు ఈయన మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన వచ్చింది? ఈ లక్ష్మీపతి గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అసలు ఈ సామాన్యమైన బ్రతుకు ఎలాగ మనం బ్రతుకుతాం, మనము
కూడా ఒక కోటీశ్వరుడిగా అవ్వాలి, నేను కూడా డబ్బు సంపాదించాలి, నేను కూడా అలాంటి భవనాలు ఈ సిటీలో ఈ అద్దెంటిలో నుంచి బయటకు వచ్చి ఒక 2-3 భవనాలు కట్టాలి అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటే ఒక 2-3 భవనాలు కట్టాలి అనుకున్నాడంట. అనుకున్నది మంచిదే, కష్టపడటం నేర్చుకున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, రాత్రి అనక పగలనక కష్టపడుతున్నాడు, వయసుకు మించినటువంటి కష్టపడుతున్నాడు. మరి రోజు రోజు కష్టపడుతూ కొంతకాలానికి అలాంటి భవనము కట్టాడు. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచే కొలది కొన్ని కోట్ల ఆస్తిని సంపాదించుకున్నాడు. అలాంటి బిల్డింగులు 2-3 కట్టాడు. ఒకటి ఆశించాడు, 2-3 కట్టాడు. తన వయసును చూసుకోలేదు, తన శరీరమును చూసుకోలేదు, తన మనసును చూసుకోలేదు. తన మనసు అంతా దేని మీద కేంద్రీకరించాడు అంటే డబ్బు మీదే కేంద్రీకరించాడు. దేని మీద కేంద్రీకరించాడంటే డబ్బు మీదే మనసు పెట్టాడు. ఈ మనసు పెట్టి సంపాదించి ఒక మంచి బిల్డింగులు, ఏ బిల్డింగ్ అయితే చూశాడో అలాంటివి ఆ యొక్క నగరములో, ఆ యొక్క పట్టణములో 3 బిల్డింగులు కట్టాడంట. 3 బిల్డింగులు కట్టిన తర్వాత ఇంతకు మించింది ఇక్కడ మాత్రమే నేను ఉండకూడదు, అసలు ఈ పట్టణం అంతా నా పేరు మారుమోగిపోవాలి, నన్ను తప్ప ఎవరిని, మనం అనుకుందాం అమ్మాయిని గారు అనుకుందాం, ఏమంటే అంతకంటే ఎక్కువగా నేను పేరు పొందాలి, గొప్ప ఉన్నతమైన స్థితి ఉండాలి, ఎవరి నోట చూసినా నా మాటే వినబడాలి, నేను చేసినటువంటి, నేను కట్టినటువంటి కట్టడలు సంపాదనే మాట్లాడుకుంటూ ఉండాలి అని రేత్రి పగలు మరి సమస్తము సంపాదించాడు. కుటుంబమును విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి, తన జీవితం అంతా కూడా ఏం చేశాడు అంటే సంపాదించి ఆ సిటీలోకి వచ్చి ఏం చేశాడంట, ఆ సిటీలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి, అంటే సిటీ అంతా చెప్పుకోవాలి, ఒక పట్టణమే కాదు మొత్తం అందరూ చెప్పుకునేలాగా ఒక మంచి భవంతిని కట్టాడు. ఆ భవంతి గృహప్రవేశానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి పెద్ద వారిని, ప్రముఖులను, గొప్ప వారిని అనేక మందిని పిలిచి ఆ గృహప్రవేశం జరిగించాడు. ఆ గృహప్రవేశంలో ఆ గృహమును చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో మరి సౌకర్యాలు, అసలు ఎక్కడ కనివి ఎరిగినటువంటి సౌకర్యాలని ఆ భవంతులో ఏర్పాటు చేశారు. చాలా ఆధునికమైనటువంటి సౌకర్యాలు, చాలా గొప్ప సౌకర్యాలు అక్కడ చేశారు. వచ్చిన ప్రతి వారు అతని గురించి మాట్లాడుకుంటున్నారు, అతని ఇంటిని గురించి మాట్లాడుకుంటున్నారు, అతని కట్టిన కట్టడాల గురించి మాట్లాడుకుంటున్నారు. గృహప్రవేశము అయిపోయింది. ఏమైపోయిందంటే గృహప్రవేశము అయిపోయిన తర్వాత ఎక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయారు. తన భార్య, తన బిడ్డలకు కూడా అంతే కదా, ఒక ఫంక్షన్ బాగా జరిగిందనుకో, ఎవరో ఒకరు ఏం చేస్తారు, ఫోన్లు చేస్తా అంటారు. ఆ ఫోన్లు చేసినప్పుడు మరి మనము కూడా కొంచెం మన స్థాయి చూపించుకోవాలి కదా. అట్లా ఈ భార్య బిడ్డలు అందరూ ఏం చేస్తున్నారు, ఆ ఫోన్లో కూర్చుని మాట్లాడుతూ, ఇదిగో ఈరోజు ఇట్లా ఆపరేషన్ జరిగింది, ఇలాగ చేసాం అలాగ చేసామని మాట్లాడుకుంటున్నారు. ఇతడికి ఎప్పుడైతే ఇలాంటి బిల్డింగ్ కట్టాలి అని మనసు వచ్చిందో, కట్టడమే కాదు, సంపాదించడమే కాదు, దగ్గర 50 సంవత్సరాలు పైబడినటువంటి వయసు వచ్చేసాక ఈ భవంతిని కట్టి ఆ గృహప్రవేశం చేసి మరి గొప్ప వారి అందరిని పిలిచి ఆ గృహప్రవేశం ముగించిన తర్వాత అతని మనసు తృప్తిగా ఉండి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆయన పడక గదిలో పడుకున్నాడంట. ఏం చేశాడంటే ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడంట. అమ్మయ్య, నేను అనుకున్నది సాధించాను కదా, నేను అనుకున్నది నెరవేర్చాను కదా, ఈ రోజుకి నాకు ఈ స్థితి కలిగింది కదా అని ఏం చేస్తున్నాడంట, పడుకుని ఆలోచిస్తా ఉన్నాడు. ఒక స్వరం ఆయనకి వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, నువ్వు అనుకున్నది సాధించావు కదా, మరి చాలా సంతోషంగా ఉన్నావు కదా, ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడలేదంట, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అనుకున్నది సాధించావు కదా, మరి ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. వెంటనే లేచి చూసాడంట ఆ వ్యక్తి. ఇల్లంతా చూస్తే ఎవరూ లేరు. ఆయన స్వరమే ఆయనకి వినబడుతుంది. నువ్వు అనుకున్నది సాధించావు కదా, ఇక నీ పని పూర్తి చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నాను అంట. ఏమంటే నేను అరే అదేంటి, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా. ఎవరంటే లక్ష్మీపతి ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా,
ఎట్లా వెళ్ళిపోతాం? వెళ్ళడానికి వీల్లేదు. నా యవ్వన కాల జీవితం మొదలుకొని దగ్గర వృద్ధాప్యంలోకి వచ్చేసాను. ఎన్నో ఆశలతో ఎన్నో భవంతులు కట్టుకున్నాను. ఈ రోజున నేను కన్న కళ నెరవేర్చుకోవడానికి ఇల్లు కట్టాను. ఈ ఇంటిని అనుభవించాలి, ఇక్కడ ఉన్నటువంటి స్థితిని అంతటిని నేను అనుభవించాలి. నువ్వు వెళ్ళిపోవడానికి నాకు ఇష్టం లేదు, ఇక్కడ నాతో ఉండిపో, నువ్వు ఉంటే తప్ప నేను ఉండలేను, నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అని బ్రతిమాలుతున్నాడంటే. ఏం చేస్తున్నాడండి? బ్రతిమాలుతున్నప్పుడు ఆత్మ చెప్తుందంట. ఏమని చెప్తుంది? ఎట్లా చెప్తుంది? ఒక్కసారి నీ జీవితమును నువ్వు పరిశీలన చేసుకో. ఇక్కడ ఉండాల్సింది నేను కాదు, నువ్వు కోరుకున్న ఇల్లు ఇది. నా ఇల్లు నీ శరీరము. ఏమందంటే ఆత్మ చెప్పింది, ఇది నీ కొరకు కట్టుకునే ఇల్లు, ఈ ఇంటిలో నువ్వు నివాసం ఉండు అంతే తప్ప నా ఇల్లు అంటూ ఒకటి ఉంది, అది నీ శరీరమే. నీ శరీరములో నేను ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అంటే ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడ్డావు, మంచిదే. సంపాదించావు, మంచిదే. ఇప్పుడు ఏమనుభవిస్తావు? నీ ఇంట్లో నేను ఉండడానికి నీలో ఏముంది? నీ అవయవాల్లో ఎక్కడైనా ఒక మంచి నాకు కనబడితే నేను ఉంటాను అని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడడం ప్రారంభించారు. అనగా ఆత్మ మాట్లాడడం ప్రారంభించింది. ఎట్లా తెలుసు? నీకు 50 సంవత్సరాలు పైబడి వచ్చేసి ఇప్పుడు ఉండమంటున్నావు కదా, నీతో ఉంటాను, ఏం అనుభవిస్తావు, ఏం చేస్తావు, ఒక్కసారి నాకు చెప్పు. 50 సంవత్సరాలు పైబడిపోయింది నీకు. ఇప్పుడు నీకేమొచ్చేసింది? షుగర్ వచ్చేసింది. ఈ షుగర్ను బట్టి ఈ ధనం నీ దగ్గర ఉంది. ఒక తీపి నేను తినలేను కదండి, ఒక తీపి నేను తినలేను. ఇదిగో బీపీ వచ్చేసింది. ఈ బీపీని బట్టి ఒక కారమును కూడా రుచి చూడలేము. ఒక మమకారం లేని పరిస్థితుల్లో ఇక్కడ నేను ఉండలేను. దానికి తోడు అల్సర్ వచ్చింది, గ్యాస్ట్రిక్ వచ్చింది, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. లేవా అంటే లేవా? మనకి ఇన్ని వచ్చేస్తున్నాయి. ఇన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావు కదా, అసలు నీలో నేను ఎందుకు ఉండాలి? నువ్వు చేసిన పనులను బట్టి నేను నాశనం అయిపోయాను. ఎట్లా? ఒక మనిషి సంపాదనలో పడి క్రమము మార్చి అక్రమము ద్వారా సంపాదించేవారు చాలా ఉంటారు. మనమంటే రెక్కలతో కష్టపడి సంపాదించుకుంటున్నాము, కానీ లోకంలో చాలా మంది మరి రకరకాలటువంటి పనులు చేస్తూ సంపాదిస్తారు. ఇదిగో ఎన్నో మరి అక్రమాల చేత, నీలో ఉన్న అసూయ చేత. ఏంటంటే మొట్టమొదటిగా నీలో ఉన్న అసూయ. ఈ అసూయ ఏం చేస్తుందో తెలుసా? పక్కవాడను చూస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇదిగో నీ పక్కవాడ మీద అసూయ పడుతూ నన్ను పక్కన పెట్టి నా చేత అనేకమైన పనులు చేయించావు. ఇదిగో నీకంటే వారికంటే నువ్వు ఎక్కువగా సంపాదించాలని ఎన్నో అక్రమాలు నువ్వు నాతో చేయించావు. తినకూడనటువంటివి తినిపించావు, చేయకూడనటువంటివి చేయించావు, వెళ్ళకూడనటువంటి మార్గాల్లోనికి నడిపించావు. ఇలాగ 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 అంటూ అనేకమైనటువంటి సంపాదించిన తర్వాత ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు, నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని చెప్తాను. ఏమైపోతాడు? అది కాదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆస్తిని పోగొట్టుకుంటే తనకేమీ ప్రయోజనం. మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమిస్తాడు? నీ ప్రాణం ఉంటేనే కదా సంతోషించాల్సినటువంటి సమయంలో సంతోషించలేదు, నీ కుటుంబంతో గడపాల్సిన సమయంలో నీ కుటుంబంతో గడపలేదు, దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు నివాసమలేవు, నీ భక్తి జీవితమును కాపాడుకోవాల్సినటువంటి సమయంలో నీ భక్తి జీవితము కాపాడుకోలేదు. ఇక నేను వెళ్ళిపోతున్నాను, వెర్రువాడా, ఈ రాత్రి ప్రాణాన్ని అడిగేవయ్యా, ఇచ్చేయి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పాను. అందుకే చెప్తున్నా, దుష్టుడు మరణము నొందుట చేత నాకే మాత్రము సంతోషము కలుగున, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఈ రోజున మనం దిద్దుకోవాలండి. ఒక నీతిమంతుడు చూడండి, 24వ వచనము చూడండి. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము
జరిగించిన అతడు బ్రతుకునా కదా. నీతిమంతులుగా పిలువబడుతున్న మనము మరి దేవుని సన్నిధిలో ఎలాంటి కార్యాలు చేయకూడదో వాక్యం చెప్తూ వచ్చింది. అదే రీతిగా 27వ వచనము చూడండి. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. ఎంత పాపినైనా ఆయన వద్దకు వస్తే కాపాడే దేవుడైనా, ఎంత పాప అయినా సరే, ఎంత దుష్టత్వంలో ఉన్నా సరే, ఆ దుష్టత్వమును విడిచి నీతి మార్గంలోకి వస్తే దేవుడు కార్యం చేస్తానండి. ఎందుకు ఈ మాట మాట్లాడాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకుంటున్నారు? 18వ వచనంలో యెహోవా వాక్కు మరి ఎజ్కేలుకు ప్రత్యక్షమై ఇట్లా చెప్తుంది చూడండి. ఈ మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవించెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చింది. ఇలా ఏం చెప్తున్నారు? తండ్రులు అంటే అప్పుడు తండ్రి ద్రాక్ష పళ్ళు తిన్నాడు అనుకో, ఏం చేస్తున్నాయంటే ఎవరి పళ్ళు పులుస్తున్నాయని చెప్తున్నారంట? కుమారుల పళ్ళు పులుస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు అట్లా చెప్తున్నారు? మీరు తప్పు చేస్తూ, మీరు పొరపాట్లు చేస్తూ, మీరు ఈ విధంగా నడుస్తూ మీ పిల్లల గురించి ఎట్లా ఇట్లా చెప్పుతూ వస్తున్నారు అంటే, వీరు పొరపడిపోతూ దేవుని నుండి తొలగిపోతూ దేవుని ఆజ్ఞలకు లోపడకుండా వచ్చేస్తూ ఎవరిని నిందిస్తున్నారు, ఎవరిని అవమానపరుస్తున్నారు, ఎవరి మీద లేనిపోని మాటలు చెప్పుకుంటున్నారంటే దేవుని మీద చెప్పుకుంటున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చేసే పని అదే. అది కాదు, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలు పల్లెట్లా పులుస్తాయని మీరు చెబుతూ వస్తున్నారే. అసలు ఇశ్రాయేల్ దేశం గురించి ఈ సామెత ఎందుకు వచ్చింది అని అంటే, వీరు చేసిన అతిక్రమములు దేవుని మీద నెట్టేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. అందుకే చెప్పాడు, దుష్టుడు తన దుష్టత్వమును విడిచి మన్నుకుంటే నేను అతన్ని రక్షిస్తాను. ఒక నీతిమంతుడు నీతిని విడిచి దుష్టత్వములోనికి వెళితే అతన్ని నేను కనికరించాను. ఇట్లా చూసుకుంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెజబెలు కనపడుతుంది, ఆహాబు కనపడుతున్నాడు. ఆహాబు నీతిమంతుడు, ఇశ్రాయేలు పరిపాలించే రాజు ఆయన. అతని భార్య యెజబెలు దుష్టత్వమును బట్టి ఒక నీతిమంతుడిని చంపడానికి కారణమయ్యాడంటే రాజుల గ్రంథంలో ఉంటుంది. ఈ యెజబెలు ఈ ఆహాబు నగరి అంటే అతని భవనమును అంచుకునే ఉందంట ఒక నాబోతు యొక్క పొలం ఉంది. ఆ పొలము కొంచెమే అతనికి కదండి. రాజుకి అంత ఉంటుంది ఆస్తి, ఎన్నో ప్రపంచాన్ని జయించే రాజుకు కొద్ది ఉంటదంటారా? లేదు. కానీ ఇతడు నీతిగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు. అతనికి కలిగింది కొంచెం పొలమే. అదైనా వారు పితరులు ఇచ్చారు. ఎవరిచ్చారు? నాబోతుకి పితరులు అంటే మన తల్లిదండ్రులు మనకి ఇస్తారు కదా, అట్లాగే ఇచ్చినటువంటి ఒక పొలం ఉందంట. ఈ అహాబు గారు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు నగరం అంతా చూసుకుంటూ, ఆయన పొలాలు కూడా చూసుకుంటూ, ఆయన నగరం అనుకున్నటువంటి ఈ నీతిమంతుడైన నాబోతు పొలం మీద కను దృష్టి పడింది. ఎవరి మీద పడిందంటే నాబోతుకు ఉన్నటువంటి పొలం మీద పడింది. ఆ పొలంలో వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో నేను మరి ఇక్కడ ఏం పండిస్తాడంట? ఈ నీతిమంతుడైన నాబోతు ఏం చేస్తున్నాడు? అది పండించుకుని ఆ పంట మీద వచ్చిన కష్టార్జితము, పిత్రార్జితము, పితరులు ఇచ్చినటువంటి దానిని తిని బ్రతుకుతున్నాడు. ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు? ఈ పొలం నాకు ఇచ్చే, నువ్వు అమ్మాయి నాకు, లేదంటే నేను వెల ఇచ్చేస్తాను, లేదా ఏదైనా చేస్తాను, ఈ పొలానికి ఇంకో పొలం ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ నాబోతు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇది నా పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, నా పితరులు ఇచ్చినటువంటి కష్టార్జితం కనుక నేను ఇవ్వను అని చెప్తున్నాడు. అహాబు గారు వెళ్ళిపోయి, ముగించేస్తాడు వాక్యం. అహాబు గారు వెళ్ళిపోయి ఏం చేశాడంట? అలిగి కూర్చున్నాడంట మంచం ఎక్కి, మూతి ముడుచుకుని మంచం ఎక్కి పడుకున్నాడు. ఈ పడుకుంటే మరి ఆ మగవాళ్ళు అలిగితే మరి ఆడవాళ్ళు, భర్త అలిగితే భార్య బతిమాలాలి కదమ్మా. ఎట్లా బతిమాలుతుంటే? అసలు నువ్వు ఇశ్రాయేలు పరిపాలించే రాజువే కదా, నువ్వు ఎందుకు పెళ్ళబెచ్చుకోవాలి, ఎందుకు ముడుచుకోవాలి? నువ్వు తలుచుకుంటే ఏ పనైనా చేసేస్తావు కదా, ఇదిగో నువ్వు చేయలేని పని నేను చేస్తాను చూడు అని దుష్ట ఆలోచన చేసి ఏం చేసిందంట? లేనిపోని సాక్ష్యాలను పురమాయించి, లేనిపోయినటువంటి పరిస్థితులు అక్కడ నిలబెట్టి, ఒక నామకార్థముగా ఒక ఉపవాస ప్రార్థన ప్రకటించి, అక్కడ కొంతమందిని సాక్ష్యాలు పెట్టి, నీతిమంతుడైన నాబోతు ఈ రీతిగా చేస్తున్నాడు అని చెప్పి అతన్ని చంపించడానికి కారణము
అయింది. ఎవరు చూశారు ఆ పని? దేవుడు చూశాడు. చూసి చెప్తున్నాడు, ఇదిగో యెజబెలు చేసినటువంటి దుష్టత్వమును బట్టి, యెజబెలు చేసినటువంటి అక్రమమును బట్టి, యెజబెలు చేసినటువంటి దుష్కార్యము ఏమవుతుందో తెలుసా? యెజబెలు ఇశ్రాయేలు ప్రాకారముల మీద నుంచి పడి చచ్చిపోతుంది. ఇక్కడ నాబోతు యొక్క రక్తము కుక్కలు ఎట్లా నాకినియో ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి ఆహాబు భార్య అయిన దుష్టురాలైనటువంటి యెజబెలు రక్తము కూడా కుక్కలు తింటాయి అని చెప్తారు. జరిగిందండి అట్లా. అందుకే చెప్తున్నాడు, దుష్టుడు తన దుష్టత్వము నుండి విడిచి బయటకు రావాలి, నీతిమంతుడు మళ్ళీ దుష్టత్వములోనికి వెళ్ళకూడదని చెప్పుకుంటూ దేవుడు చెప్తున్నాడు. ఒకడు తన సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణానికి ప్రతిగా ఏం సంపాదిస్తాడు? ధనవంతుడు లాజరు కనపడుతున్నారు, మనకి కనపడుతున్నారు అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కనపడుతున్నారు. ధనవంతుడు చనిపోయాడు, పైకి వెళ్ళబడ్డాడు, కింద లాజరు ఉన్నాడు. అతడు బతికాడు, ఇతడు బతికాడు. ఎలా బతికాడు? ధనవంతుడు అన్ని సమకూర్చుకున్నాడు, సమృద్ధిగా బ్రతికాడు, సమృద్ధిగా తిన్నాడు, చక్కనటువంటి వస్త్రాలు ధరించాడు, చాలా ఉన్నతమైన జీవితము జీవించాడు, చాలా ఘనమైనటువంటి జీవితము జీవించాడు. 10 మంది చెప్పుకునే రీతిగా జీవించాడు. అబ్బా, ధనవంతుడంటే ఇలా ఉండాలి, ధనవంతుడంటే ఈ రీతిగా ఉండాలి అని చెప్పి ఏం చేశాడంట? జీవించాడు. లాజరు ఎట్లా జీవించాడని మనందరికీ తెలుసు. ఆయనకేమీ లేదు, కనీసం తినడానికి ఒక రొట్టె ముక్క కూడా లేదు. ఆ ఆహారం లేకపోతే ఎదురంగా ఎవడొకరు పెడితే తినచ్చు. దానికి తోడేంటి? వ్యాధి, శరీరం అంతా కూడా కురుపులతో ఉన్నాడు, భయంకరమైన పరిస్థితులతో ఉన్నాడంట. వెనుక ఆ యొక్క ధనవంతుడు పడేసినటువంటి రొట్టె ముక్కలు తింటూ బతుకుతున్నాడు. ఆ బతుకుతున్నప్పుడు ఇద్దరు చనిపోయారు కదండి. ఇద్దరు, ధనవంతుడు చచ్చిపోతాడు, పేదవాడు చచ్చిపోతాడు. అందరికీ మరణం వస్తుంది. మరణము తప్పించుకునే నరుడు ఎవరు లేరు. కానీ ధనవంతుడు తీసుకుపోవడానికి ఎవరు వచ్చారు అంటే సాతాను దూతలు వచ్చినాయి. లాజరును తీసుకెళ్ళిపోవడానికి ఎవరు వచ్చారు అంటే దేవుడి దూతలు వచ్చాయి. నరకంలో పడి ఏడుస్తూ అంటున్నాడు, అబ్రహామా, నీ కుడి పక్కన ఉన్నటువంటి లాజరు చిటికిన వేలుతో ఒక చుక్క నీళ్లు పంపించు. కుదరదు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి వీలు లేదు. నీకు సమయం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్నిచ్చాను, సంపాదన ఇచ్చాను, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తావు. ఎవరిని నిర్లక్ష్యం చేశాడు? దేవుణ్ణి. ఇక్కడ ఈ బ్రతుకుతున్నాడు, ఈ బ్రతికించినా నాకు పర్లేదయ్యా, తినడానికి తినలేకపోయినా పర్లేదయ్యా, నా శరీరం వ్యాధితో ఉన్నా పర్లేదయ్యా, నేను నీకు పరిశుద్ధంగా ఈ ఆత్మని కాపాడుకుంటూ జీవిస్తున్నాను ప్రభువా అని ధనవంతుడు లాజరు బ్రతికాడు. అందుకనే వాక్యం చెప్తుంది. చూడండి, మరి కీర్తనల గ్రంథము, మన పరిశుద్ధమైన ఉజ్జీవ కీర్తనల గ్రంథములో 305వ పాట ఒక చిన్న చరణం నేర్చుకున్నాను, ఎందుకంటే అలవాటు చేసుకుందాం అని. తప్పప్పుడు వచ్చిన జాషువా కొంచెం ఉంటాము కలిపే. చూడండి, ఒక 305వ పాట. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ పాట ప్రేరేపణ కలిగి నేర్చుకున్నాను. ఎలా వచ్చినా ఏ రకంగా వచ్చినా ఒక్క నిమిషం వినండి, ప్రార్థన చేయండి. చూడండి పాట చూడండి. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రభుని ప్రేమను గుర్తించవా, ప్రభుని ప్రేమను గుర్తించవా, పాపిగానే జీవింతువా, పాపిగానే మరణింతువా, పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా పాపమునందే మరణింతువా, లోకము నీది కాదని తెలుసు, తెలిసిన నీవు తెలియకుందువా, లోకము నీది కాదని తెలుసు,
నీవు మారు మనసు పొందెదవా, నీవు మారు మనసు పొందెదవా. రేపు ఎన్నడి రోజునందున, రేపు ఎన్నడి రోజునందున మరణము నిన్ను సంధించగా, మరణము నిన్ను సంధించగా. మోక్ష మార్గము మరచితివా ప్రియుడా, మోక్ష మార్గము విడచితివా. పాపిగానే జీవింతువా ప్రియుడా, పాపిగానే మరణింతువా. పాపిగానే జీవింతువా ప్రియుడా, పాపిగానే మరణింతువా. ప్రభుని ప్రేమను గుర్తించవా నీవు, ప్రభుని ప్రేమను గుర్తించవా నీవు. పాపిగానే జీవింతువా, పాపిగానే మరణింతువా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. ఒకడు తన ప్రాణమును సంపాదించుకుని మరి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణానికి ప్రతిగా ఏమిస్తాడు? ఏమిస్తాం? దేవుని మార్గం విడిచిపెట్టి వాక్యం చెప్తుంది, లోకము మనది కాదు. ఈ లోకమును విడిచి విడుదల లేని జీవితానికి విమోచన కలగచేసి, పాపము నుండి విడుదలనిచ్చి, శాపము నుండి విడుదలనిచ్చి మోక్ష మార్గంలోకి తీసుకువెళ్తున్నప్పుడు తెలిసి తెలిసి మనం ఏం చేస్తున్నామంటే లోకము మనదని ఎంచుకుంటున్నాం. అది తెలియకుండా లేదు, మనకి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పరిస్థితి, మన స్థితి, మన కుటుంబాల పరిస్థితి, మన ప్రాణమ పరిస్థితి ఎట్లా ఉంది? అందుకే చెప్తున్నాడు, దుష్టత్వము నుండి మరగడం అంటే దేవుని సన్నిధిలో ఎట్లా నడవాలో మనకు తెలుసు, ఏ రీతిగా ఆయన కొరకు జీవించాలో తెలుసు, ఎట్టి రీతిగా ఆయన కొరకు మనము బ్రతకాలో తెలిసిన మనము ఆయన సన్నిధిలో మనకు మనం ఉపేక్షించుకుని, మన సిలువ మన ప్రతిదినము ఎత్తుకు, మనకు మన ప్రార్థన జీవితం మనం కాపాడుకుంటూ, మన భక్తి జీవితం మనం కాపాడుకుంటూ ముందుకు నడవడానికి దేవుడు సాయం చేసి నడిపించును గాక. ఆమేన్.